వంక ఎమలిపించము పోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆత్రిశూలం అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుగం ఫణిభూషణం వాయ సర్వరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం పూనబోంతాలకే పులకింతనా నశతి శాంతాలకే ఒక వింతనా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కరులు జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. ఈ కోటి సోమవారం రోజున కంచి కామకోటి పీఠాధీశ్వరులిద్దరూ మనల్ని అనుగ్రహించేందుకు ఈ కోటి దీపోత్సవ వేదికపైకి వేంచేయటం నిజంగా మన అదృష్టం. అందరం ఒక్కసారి మన మనస్సుతో నిశ్చలంగా వారికి నమస్సులు తెలియచేద్దాం. వేదికపై ఉన్న కంచి కామకోటి బృందం వారు శివ పంచాక్షరి నక్షత్రమాలికా స్తోత్రాన్ని ఇప్పుడు పఠిస్తారు. ప్రతి నక్షత్ర చరణం చివరిలో మనందరం కూడా భక్తులందరూ కలిసి ఆ గురు శిష్యుల సమక్షంలో నమశివాయ అంటూ పఠించాల్సిందిగా మనవి. నక్షత్రమాలికా స్తోత్రాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. నామశేషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ కాలభీతి విప్రబాల పాలతే నమః శివాయ కామనాశనాయ శుద్ధ కర్మణే నమః శివాయ సామగాన జాయమాన శర్మణే నమః శివాయ హేమకాంతి చాకచక్య వర్మణే నమః శివాయ సామజాసురాంగలబ్ధ చర్మణే నమః శివాయ జన్మ మృత్యు ఘోర దుఃఖ హారిణే నమః శివాయ చిన్మయైక రూప దేహధారిణే నమః శివాయ మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ సంతతాశ్రిత వ్యథావిదారిణే నమః శివాయ జంతుజాత నిత్య సౌఖ్యకారిణే నమః శివాయ శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరించి తుండమాలినే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నిజంగా ఈ రోజు మనందరం చాలా అదృష్టవంతులం. ఆది శంకరాచార్యుల ప్రతిరూపాలు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు, అలాగే విజయేంద్ర సరస్వతి స్వామి వారి సమక్షంలో మనం శివ పంచాక్షరి నక్షత్రమాలికా స్తోత్రాన్ని పఠించాం. అదృష్టవంతులం. తర్వాత కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. కలియుగంలో భక్తి టీవీ చాలా అవసరం. ఈ భక్తిని ఏ రూపంలో చెయ్యాలి, నవవిధ భక్తి చెయ్యాలి చెప్పబడింది. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇట్లాగా 9 రకాలు భక్తులు చెప్పబడింది. అందులో ముఖ్యంగా శ్రవణం భక్తి విశేషంగా చెప్పబడింది. అందువలన శ్రవణ భక్తిని అందరూ వినాలి. నవవిధ భక్తి శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ ప్రకారంగా నవవిధ భక్తిని
రోజు చేస్తూ 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 మన ఆత్మని పవిత్రం చేసుకోవాలి. ఆత్మ పవిత్రమే పవిత్రము. అందరం కూడా సమానంగా కలుసుకుని అందరూ కూడా ఏకరంగా ఏకమతంగా కూర్చుని విచారించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. జయ జయ శంకర, హర హర శంకర. జయేంద్ర సరస్వతి స్వామి వారికి మరొక్కసారి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. విజయేంద్ర సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటున్నాం. ప్రభా మహత్యా శిఖయేవ దీపః త్రిమార్గయేవ త్రిదివస్య మార్గః సంస్కారవత్యేవ గిరా మనీషి తయా సపూతశ్చ విభూషితశ్చ. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో గురుభక్తి ఈశ్వర భక్తిని ప్రచారం చేసే విధంగా భక్తి టీవీ చౌదరి గారి పరివారం తరఫున స్వామివారి ఆశీర్వచనంతో కొన్ని సంవత్సరంగా ఇలాంటి భక్త సమావేశము, భక్తి సమ్మేళనము, ధార్మికమైన ఆధ్యాత్మికమైన సంస్కృతిని పరిరక్షించి ప్రజలందరికీ అందజేసే విధంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రత్యేకంగా స్వామివారు ఒక 3-4 సంవత్సరంగా ఇక్కడికి ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ భాగ్యనగరం రావటం, స్వామివారి మనసులో కూడా ఇలాంటి భక్తి కార్యక్రమాల్ని ప్రజల మధ్యలో సులభంగా ధర్మాన్ని తెలియపరిచే ఇలాంటి కార్యక్రమాల్ని స్వామివారు ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగా ఈరోజు ఉదయం మొన్న కంచికి వెళ్ళారు. కంచికి వెళ్ళి అక్కడ జీర్ణోద్ధారణ కార్యక్రమం కంచి కామాక్షి అమ్మవారి గుడిలో చేస్తున్నారు. రాబోయే ఉత్తరాయణంలో మాఘమాసంలో కంచి కామాక్షి అమ్మవారికి కుంభాభిషేక కార్యక్రమం చేయాలని నిశ్చయం చేసి ఆ విషయంగా కంచికి